పిఠాపురం పట్టణంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో స్వామివారికి చందనోత్సవ సహిత కలశాభిషేకం కన్నుల వైభవంగా జరిగింది. వైశాఖ మాసం రోహిణి నక్షత్రం సందర్భంగా భక్తుల సహకారంతో ఆలయ అర్చకులు పెద్దంటి విజయ జనార్దనాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి ఈ చందనోత్సవ సహిత కలశాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, పంచామృత స్నపన, మండపారాధన, కుంభ పూజ, చతుర్వేద పారాయణ తదితర క్రతువులు నిర్వహించారు. అలాగే స్వామి అమ్మవార్లకు పంచామృతాభిషేకం విశేషంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి సహస్రనామార్చనతో చందనోత్సవం జరిపి విశేష అలంకరణ చేశారు. ఈ ఉత్సవాన్ని చూసేందుకు వచ్చిన భక్తులకు స్వామివారికి పూసిన చందనాన్ని ప్రసాదంగా అందించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పెద్దంటి విజయ జనార్దనాచార్యులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి నున్న శ్రీరాములు, మణికంఠాచార్యులు, స్థానిక వేద పండితులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పుణ్యాహవాచనం, పంచామృత స్నపన మండపారాధన, అలాగే కుంభ పూజ, చతుర్వేద పారాయణ తదితర వేద మంత్రాలతో స్వామివారికి ఎంతో విశేషంగా చందనోత్సవం, అలాగే కలశాభిషేకం, విశేష పంచామృత స్నపన కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరిగాయి. ఈ కార్యక్రమాన్ని సహకరించిన భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ ఇదే కార్యక్రమం ప్రతి నెల రోహిణి నక్షత్రం నాడు స్వామివారికి భక్తుల సహాయ సహకారాలతో నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. అయితే ఈ వేణుగోపాల స్వామి విశిష్టత ఏంటంటే ప్రతి నెల మాస కళ్యాణం కూడా నిర్వహించుకుంటూ ఉంటున్నాము. ఈ కళ్యాణోత్సవంలో భాగంగా వివాహం కాని యువకులు, సంతాన ప్రాప్తి కొరకు దంపతులు కూడా వేణుగోపాల స్వామి వారిని పూజించి స్వామివారి కళ్యాణంలో పాల్గొంటే వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం కూడా సిద్ధిస్తుందని చెప్పేసి భక్తుల నమ్మకం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి స్థానిక భక్తులు, స్థానికేతర భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు. అట్టి ఈ వేణుగోపాల స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం.